తెల్ల చేపలో పంగాసు రూప్చందు ఎందుకేస్తున్నారు? సో ఇలాంటి మేతలు తిన్న దాంట్లో మీరు మేతలు తినే చేపలు వేస్తే ఎలా? ఇక్కడ యుద్ధానికి సై అనే చేపలు కొన్ని ఉన్నాయండి. పొండుగప్ప చేప యుద్ధం చేస్తుంది, కొరమేన్ చేప యుద్ధం చేస్తుంది, రూప్చంద్ చేప యుద్ధం చేస్తుంది. ఈ మూడు యుద్ధానికి ప్రిపేర్ అయ్యి ఉంటాయి. సో ఎందుకంటే పంచాయతీ ట్యాంకులు వచ్చేసరికి మనకి ఎలా ఉంటాయంటే హైదరాబాద్ కానీ, సికింద్రాబాద్ కానీ, వరంగల్, చిత్తూరు, నెల్లూరు ఇటు ఏంటంటే ఇది మొత్తం వాగులు అయితే అంటారు. వీటిని చాలామంది వాగులు కానీ అంటే చెరువులు అనేది ఒక షేపులో అయితే ఉండవు అక్కడ. మనకి ఇప్పుడు నాకు ఉన్నది చూడండి, ఇప్పుడు మా వెనక సో రిక్వైర్మెంట్ షేపు మనం ఏ సైజు కావాలంటే ఆ సైజు అలా అయితే ఉండవు. అక్కడ వచ్చేసరికి ఏంటంటే వర్షపు నీరు వస్తేనే మనకి కల్చర్ అయితే తీయడం అయితే జరుగుతుంది. సో ఇలాంటి చెరువులు మన దగ్గర అయితే ఉన్నాయన్న. సో కల్చర్కి ఏంటంటే మనం ఎంత నెంబర్ వేసుకోవాలి ఏంటి, అసలు ఏ చేప వేస్తే మంచిది, ఆ ఫీడ్ కూడా మేము సరిగ్గా వేయం. ఉంటాకు కూడా మాకు 200 ఎకరాలు, 300 ఎకరాలు, 500 ఎకరాలు, 800 ఎకరాలు, 1000 ఎకరాలు ఇలా చెరువులు ఉన్నాయన్న. వాటిల్లో మాకు ఏ చేప వేస్తే బాగుంటుంది, ఎలా ఉంటుంది అని అయితే కొంతమంది అయితే అడగడం జరిగింది. సో మీకు వాగుల్లో కానీ వాటిలో కానీ చేపల చెరువులో మీరు చేద్దాం అనుకున్నప్పుడు మనకి టార్గెట్ ఇష్యూ ఏంటంటే మనం చేప పిల్లేసి వదిలేస్తాం, అందులో మేతలు అనేది చాలా తక్కువ వేస్తాం మనం. సో అర్థమైనా ఇప్పుడు 1000 ఎకరాలు 2000 ఎకరాలు ఏంటంటే ఇప్పుడు మేము రెగ్యులర్గా చేసి హార్వెస్ట్ చేసినట్టు అక్కడ చేయడానికి కుదరదు. ఒకరోజు మేత వేస్తే అసలు ఒక రోజు అయిపోవచ్చు, లేదా 2 నెలలు అయిపోవచ్చు, 3 నెలలు అయిపోవచ్చు. కానీ మేతలు వేయకపోయినా సరే చేపల సైజులు వస్తాయి. సో అలాంటి దానికి మనం ఏ చేప వేసుకుంటే సూటబుల్ అవుద్ది, నేను ఎలాంటి చేప వేసుకుంటే అలాంటి చెరువులు తీసుకుని నేను కల్చర్ తీయగలను. మనం పట్టుకోవాలంటే నీళ్ళు ఎప్పుడైతే తగ్గుతాయో అప్పుడే పట్టుకోవాలి. ఇక వర్షాకాలం పడదామంటే అసలు అవ్వదు, ఎందుకంటే అందవు కాబట్టి అంత పెద్ద చెరువులు లాగాలంటే తీసుకున్న రైతుకు కూడా ఇబ్బంది. సో ఇలాంటి వాటిలో మనం ఎలాంటి చేప వేసుకుంటే బాగుంటుంది? తెల్ల చేపలో పంగాసు రూప్చందు ఎందుకేస్తున్నారు? పాయింట్ నెంబర్ 1. ఎందుకంటే మరి పెద్ద చెరువు అన్న కింద సంవత్సరం వేరే వాళ్ళు తీసుకున్నప్పుడు పంగాస్ బాగా పెరిగింది, రూప్చంద్ బాగా పెరిగింది, కట్లా బాగా పెరిగింది, ఇక్కడ రాగండ బాగా పెరిగింది, గెడ్డి చేప బాగా పెరిగింది అని అంటారు. ఎందువల్ల ఆ చేపలే పెరిగినాయి కొన్ని చెరువుల్లో, మిగిలిన చేపలు ఎందుకని పెరగలేదు? రీజన్ ఏంటంటే ఏ చేప అయితే ఎక్కువ సైజు అయితే రావడం అయితే జరిగిందో ఆ చేప నెంబరు తక్కువ నెంబర్ ఉంటుంది. అర్థమైందా? ఒక చేప ఒక్కొక్క చేప 5 కేజీలు 6 కేజీలు 7 కేజీలు అయిందంటే అది అంత పెద్ద చెరువులో నెంబర్ చాలా తక్కువ ఉండటం మూలంగా మీకు ఆ చేపలు అనేది అంత పెద్ద సైజులు అయినాయి. ఎక్కువ నెంబరు ఏ చేప ఉన్నా సరే అది సైజు రాదు. అర్థమైందా? సో రెండో విషయం ఏంటంటే అంత పెద్ద చెరువులో మీరు మెయింటైన్ చేస్తున్నప్పుడు మిక్సింగ్ అయితే వేస్తారు, బాగా హై మిక్సింగ్ అయితే వేసేస్తారు. రూప్చందు, పంగాసు, తెల్లచేప, కొరమేను, ఇక అన్ని రకాల జాతులు అయితే వేసేస్తారు. సో ఇలా వేసినప్పుడు మనం మేతలు కూడా బాగా తక్కువ వేస్తాం. సో ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే ఫీడ్. మనకి ఏంటంటే ఫీడ్ మేనేజ్మెంట్ కంపల్సరీగా ఉండాలి. ఇక్కడ ఫీడ్ మేనేజ్మెంట్ మనకు కంపల్సరీగా ఉండాలంటే కమ్సే కమ్ మీరు ఏం చేయాలి, ఒక 100 ఎకరాల్లో 200 ఎకరాల్లో మీరు సపరేట్గా రూప్చందు, పంగాసు సపరేట్గా వేసుకోవాలి. అంటే అందులో వేరే చేప అయితే వేయకూడదు. ఎందుకని చెప్తున్నానంటేనండి, రూప్చందు, పంగాసు కంపల్సరీగా ఇవి బాగా కరువు చేపలు అనమాట. ఈ రూప్చందు, పంగాసు బాగా కరువు. ఈ కరువు చేపకి మీరు ఎప్పుడు ఏం చేయాలి, కడుపు నిండా అన్నం పెట్టాలి. కడుపు నిండా అన్నం తింటేనే అది సైజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ కడుపు నిండా అన్నం తినే చేపల్లో తీసుకెళ్ళి మీరు తెల్ల చేప మిక్స్ చేశారనుకోండి, తెల్ల చేప కేజీ మేత వేసారనుకోండి, ఆ మేత అవుతాయి 2 గంటలు టైం పడుతుంది. అదే రూప్చంద్కి పంగాస్ అనుకో 2 నిమిషాలు టైం. ఒక 100 శాలతీలు ఉంటే ఒక పావు కేజీ సైజు ఉంటే మీరు టైం పెట్టుకొని 2 నిమిషాలు ఆ మేత తినైపోతేనే. రూప్చందు, పంగాసు అంత స్పీడ్గా అయితే తింటాయి, కానీ తెల్ల చేప తింటుందా? తిందో. సో ఇలాంటి మేతలు తిన్న దాంట్లో మీరు మేతలు తినే చేపలు వేస్తే ఎలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేంటి ఫీడ్ మేనేజ్మెంటే కదా. అక్కడ ఆ ఫీడ్ మేనేజ్మెంట్లో మీరు ఏం చేస్తున్నారు, అన్నీ మిక్స్ కొట్టేసి వేసేస్తున్నారు. మిక్స్ కొట్టేసేస్తే మనకి చివరి ఆఖరిలో మొత్తం ఈ రెండంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఏమనుకుంటారు, అన్న మాకు సైజులు రాలేదన్న, గ్రోతులు రాలేదు అని అయితే అన్నం అయితే జరుగుతుంది. రీజన్ అయితే ఇదేనండి, మెయిన్ రీజన్. ఒకటి, మేతలు వేయని చెరువుల్లో కంపల్సరీగా ఏంటంటే తెల్ల చేప పచ్చాకం వేసుకోవాలి. ఇవి మేతలు చాలా తక్కువ తింటాయండి. 800 ఎకరాలు, 900 ఎకరాలు, 1000 ఎకరాలు, 300 ఎకరాలు, 400 ఎకరాలు ఉంటుంది. అంత పెద్ద పెద్ద వాగుల్లో ఇవన్నీ అలా తిరిగి ఆ గడ్డి, నాసు, కర్నాసు, ఈ తిని అవి తిని ఏదో తిన్నావా లేదా అన్నదానికి అన్నట్టుగా మన నెంబర్లు వేస్తాం. ఇక అంతమించి ఏం చేయం అందులో. ఇంక మీరు ఇందులో చేసేది కూడా ఏముండదు, డిసీజులకి కానీ వాటికి కానీ వీటికి కానీ మందులు కూడా కొట్టేది ఉండదు. సో అలాంటప్పుడు మీరు అందులో ఏం వేయాలంటే తెల్ల చేప అయితే వేసుకోవడం 1000కి 1000 శాతం ఉత్తమమైన పద్ధతి. శీలావతి, కట్ల, గెడ్డి చేప ఈ 3 ది బెస్ట్ కాంబినేషను. మీరు ఒక 1000 ఎకరాలు వేద్దాం అనుకున్నా, 2000 ఎకరాలు వేద్దాం అనుకున్నా, 500 ఎకరాలు వేద్దాం అనుకున్నా, 100 ఎకరాలు వేద్దాం అనుకున్నా, ఈ 3 అయితే వేసుకోండి. లీజు తీసుకోండి. ఈ చేపలు పడేయడం, వదిలేయడం, లేదా 8 నెలల తర్వాత పట్టుకోవడం, లేదా 6 నెలల తర్వాత పట్టుకోవడం. సో ఒకవేళ ఇందులో మనం మేతలు మేపుతామన్నా అని అనుకున్నప్పుడు పంగాసు అలాగే రూప్చందు ఈ 2 కలిపి మీరు మిక్స్ అయితే వేసుకుని వీటికి కంపల్సరీగా మీరు మేతలు మేపితేనే మీరు 10 డేస్ తీయగలుగుతారు.
మేతలు మేపకుండా మనం చేపలు అలా వేసి వదిలేస్తే అది కంపల్సరీగా సైజులు అయితే రావు. సో అందుకే నేను చెప్పేది, ఈ పంగాసు రూప్చంద్ రెండు కలిపి మిక్స్ చేసుకుని కొద్దో గొప్ప మీరు మేతలు మేపుకునే లెక్క తీయండి. అసలు మనం మేతలు మేపమని అలాంటి ఈ బాధలు మనకు లేదు. ఆ ఎండ వద్దనుకుంటే చక్కగా శీలావతికి అట్లా గట్టి చేప పడేయండి. ఒక 6 నెలలు 8 నెలల తర్వాత పట్టుకోండి. నీళ్ళు ఎప్పుడు తగ్గుతాయి మనకి? జూన్ జూలైలో నీళ్ళు తగ్గిపోతాయి, అప్పుడు పట్టుకోవడమే. పిల్ల చూసి వేసుకోండి, మంచి పిల్ల వేసుకోండి, నెంబర్ 1. అసలు దానికి తిరుగులేదు. ఇక వాగుల్లో అయితే అన్ని రకాల చేపలు తీసుకెళ్ళి అందులో పడేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, మీరు చాలామంది చూస్తూ ఉంటాను నేను, నాకు వచ్చే ఫోన్ కాల్స్ని బట్టి నేను చెప్తున్నానండి. అన్న కొంతమంది తెల్ల చేపలు కొరమేన వేస్తారు, పంగాస్ వేస్తారు, రూప్చంద్ వేస్తారు, పొండుగప్ప వేస్తారు. ఇక్కడ యుద్ధానికి సై అనే చేపలు కొన్ని ఉన్నాయండి. పొండుగప్ప చేప యుద్ధం చేస్తుంది, కొరమేన్ చేప యుద్ధం చేస్తుంది, రూప్చంద్ చేప యుద్ధం చేస్తుంది. ఈ 3 యుద్ధానికి ప్రిపేర్ అయి ఉంటాయి. కొరమేన్ చేప ఉందనుకోండి, వేరే చేప మీద వెళ్ళి దాడి చేస్తుంది. ఇప్పుడు వేరే ఏ చేప ఉంటుంది, తెల్ల చేప మీద దాడి చేసేస్తుంది వెళ్ళి. తెల్ల చేప, శీలావతి, కట్ల, గెడ్డి చేప, గురకలు, బెత్తులు ఇవి ఉంటాయి కదా, చిన్న చిన్న చేపలు, ఇది దాడి చేస్తుంది. పొండుగప్ప కూడా దాడి చేస్తుంది. ఈ దాడి చేసే చేపల్లో దాడి చేయని చేపలు వేసారనుకోండి, ఇవి కొట్టుకోవడం జరుగుతుంది. సో అవి సపరేట్గా వేసుకోవడం అయితే జరగాలి. ఒక విషయం, ఏ చేపనైనా ఇంకో చేప దాడి చేస్తుందంటే అది ఎప్పుడైతే తింటుందో తెలుసా, దాని నోట్లోకి ఏ చేప అయితే దూరద్దో ఆ చేపని, ఏ చేప అయినా అది రూప్చంద్ అవ్వచ్చు, తెల్ల చేప అవ్వచ్చు, పొండుగ అవ్వచ్చు, దాని నోట్లోకి వెళ్ళిపోయే చేపని ఏ చేపనైనా తినేస్తుంది, వదలదు అసలు. కొరమైన కూడా తినేస్తుంది. దాని నోట్లోకి వెళ్ళిపోతాయి. సో అప్పుడు మనం సైజులను బట్టి చేపలు అయితే వేసుకోవాలి. సో ఓకేనా సార్, ఇది కంటెంట్ ఈరోజుది. వాగుల్లో చేపల చెరువులు చేప పిల్ల వేద్దాం అనుకున్న వాళ్ళకి. సో ఈ వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, లవ్ యూ గైస్.